ఈరోజు అందరినీ గుచ్చేసి అందరినీ ఇబ్బంది పెట్టే మరొక అంశం ఉంది. ఇవి మనకు పెద్ద పాపాలుగా అనిపించవు, కానీ ఇది పాపమే. ఇవి మనల్ని పెద్ద ఇబ్బంది పెట్టవనుకుంటా, కానీ ఆ ఎబ్రీ పత్రికలో రాశాడు చూసారా, సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఆ యొక్క లైన్ని బాగా ఉపయోగించుకునే పాపాలు ఇవి పాపం అనిపించదు, కానీ ఇవి కూడా మరణకరమైన పాపాలే. అందులో మూడో అంశంగా ఈరోజు మనం చూడబోతున్నాం, తిండిబోతుతనం. ఏంటది? తిండిబోతుతనం. దీని గురించి డిక్షనరీలో రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తిండిబోతుతనం అంటే అడుగుతున్నా, ఇది తిండిబోతుతనం. అందరం తింటామా తినమా? అందరం తింటాం. ఇది తిండిబోతుతనం అనే కేటగిరీకి వస్తుందని ఎలా చెప్పగలం, ఎలా ధృవీకరించగలం? దానికి ఒక వివరణ ఉంది. ఏదైనా ఒక ఆహార పదార్థం మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అది తినదగినంత కాకుండా కంటికి ఆశకు మించి మనం తినేదానికన్నా ఎక్కువ వడ్డించుకుని తినకుండా దాన్ని వ్యర్థం చేయడమే చెప్పండి తిండిపోతాను. ఇది ఫస్ట్ లైన్. రెండోది, అయిపోతాదన్న భయంతో ఎక్కువ వడ్డించేసుకోవడం చెప్పండి తిండిపోతాను. నెక్స్ట్, సరిపోదన్న భయంతో ఎక్కువ వడ్డించుకుని తినకుండా వదిలే. ఇవి తిండిపోత లక్షణాలు. నెక్స్ట్, ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు, ఇది జాగ్రత్తగా వినండి, ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ తినేసి వచ్చేయడం గౌరవం, కానీ అలా రాం. క్యారేజీల్లో కవర్లో పెట్టిస్తాం. నేను నవ్వుకుంటున్నా, కానీ కామన్ సెన్స్ ఉపయోగించండి. నెక్స్ట్ ఇంకా ఫంక్షన్లో తినేవాళ్ళు ఉన్నారని నీ కళ్ళు కనబడుతున్నాయి, నీకు తెలుస్తుంది ఇంకా పబ్లిక్ భోజనాలు అవుతున్నాయని. అలాంటి టైంలో నువ్వు కవర్లో క్యారేజీల్లో పట్టుకెళ్ళిపోతున్నావంటే దీన్ని ఏమంటారు తెలుసా? తిండిపోతానమాట. అంటే వెనకాల ఉన్నవారు తింటారా తినరా, మనం తినేసాం, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని ఈ ట్యాంకుల బ్యాచ్ ఆలోచించదు. అదే తిండిపోతాను. బై గాడ్ గ్రేస్ అనాలో దరిద్రం అని తెలియదు, కానీ ఇవాళ సుధాకర్ ఇంటికాడ భోజనాలు ఉన్నాయి మాకు, ఎందుకంటే వాళ్ళు పెళ్ళి రోజు అంట. ఇది చెప్పమన్నాడు లెసన్, నన్ను ఎక్కువ తినేసి. అందుకే చూద్దాం. దీని గురించి బైబిల్ చాలా ఎలిబరేట్గా మాట్లాడింది, చాలా విషయాలు క్రోడీకరించింది. తిట్టాడు పౌలు గారు ఒకరోజు. ఏమని తిట్టాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం నుండి. మీరందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలగొనును, మరి ఒకడు మత్తుడగును. అది ఏమి? అన్నపానములు పుచ్చుకుంటకు మీ గిండు లేవా? ఆగుదాం. కొరింథీ సంఘంలో లాస్ట్ సఫర్ జరుగుతుంది, ప్రభురాత్రి భోజనం జరుగుతుంది. ఆ ప్రభురాత్రి భోజనాన్ని ఎలా తినేస్తున్నారట? వెనకాల వారికి ఉంటుందా ఉండదా అని ఏమీ ఆలోచించకుండా ఎవడ పేకల దాకా తినాలో పేకల దాకా తినేస్తున్నారంట. ఇలా పేకల దాకా తినేస్తే పౌలు గారు అంటున్నారు, అరే కనీసపు ఇంకిత జ్ఞానం లేదు. ఒకడు బాగా తినేసి మత్తెక్కిపోతున్నారు, మరొకడేమో ఆకలితో ఉంటున్నాడు. వెనకాలని ఆకలితో ఉంచకూడదని నీ కడుపుకి నీకు అర్థం అవట్లేదా? మరి ఒక 10 మంది ఉన్నాం, 10 మంది సమానంగా పంచుకోవాలి ఈ గుప్పిడి మెతుకులని మీకు అర్థం అవట్లేదా? ఊరకే ఒక్కడవే ఎలా తినేయాలనుకుంటున్నావురా అని పౌలు గారు తిడుతున్నారు. నెక్స్ట్, ఈ ఆహారాన్ని గురించి ఆయన మాట్లాడుతూ మీకు ఇళ్ళలు లేవా? ఎవరు అన్నారు తెలుగులో సామెత? కొంచెం తగ్గిస్తాం. ఎవరు అన్నారు తెలుగులో సామెత? ఫ్రీగా దొరుకుతానట. అంటే ఇంకా
తినాలనిపించాలి కానీ ఇంక తినడానికి అదుపు ఇంకేమి లేదన్నమాట. దీన్ని దేవుడు ఎంకరేజ్ చేయడం, నేను మళ్ళీ చెప్తున్నాను, తిడతాడు. నీ చంచికి నీ ప్లేట్కి ఎంత సరిపోదో అంత మాత్రమే ఆలోచించి పట్టుకోవాలి. అత్యాశకి వెళ్ళిపోకూడదు. అంటే ఎంత తినాలి అంత తినాలి అనుకోండి, కటౌట్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ తినేసాం అనుకోండి, చెప్పండి, వెనక ముందు సాగిపోతాయి. నిజంగానే మనం ఎంత తినాలో అంతే, అంటే మన బాడీకి కొలత ఉంటుందో కొలత ప్రకారం తినాలి. అత్యాశకి తినడం. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, తినడం తప్పు అంటారా రైట్ అంటారా? తగినంతగా తినడం రైటు, మోతాదుకి మించి తినడం తప్పు కాదు, పాపం. ఇప్పుడు ఒక వివరణ ఇస్తాను. నాలుక ఉంది చూసారా, దాన్ని మాట్లాడేటప్పుడు కంట్రోల్లో పెట్టాలి, తినేటప్పుడు కంట్రోల్లో పెట్టాలి. దాంతో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మాటల వలన, చెప్పండి, ఒకటి తినేటప్పుడు. మాటలు తినంగా లేవనుకోండి, కుటుంబాలైన విడిపోతాయి. మాట వందనంగా లేదనుకోండి, 20 years ఫ్రెండ్షిప్ పైన విడిపోతాయి. నాలుకని అదుపు చేయలేదనుకోండి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది. ఈ నాలిక అడవికి నిప్పి పెట్టేంత ప్రమాదకరమైంది అన్నాడు యాకోబు. అందుకే బైబిల్ ఏమని తెలుసా, మాట్లాడుటకు నిదానించు. నీకు మాట్లాడడం రాదా, నోరు మూసుకుని కూర్చో. నీ తెంగర వ్యవహారం మాట్లాడేవనుకో, నువ్వు పోవడం కాదు, నీ వెనకలోని అవస్థ మొత్తం పాడవుతుంది. నాలుగుతో అంత ప్రమాదం. నెక్స్ట్ లోపలికి వెళ్తాం. ఈ నాలుక పైన రుచి మొగ్గలు ఉంటాయి, తెలుసు కదా, గుణికలు. ఎవరిచ్చారంటారు అవి? దేవుడే. కొంతమంది ఎవడో ముఖం బాగా కడగమన్నాడని గట్టిగా లాగేసాడు, టంగ్ క్లియర్ని పట్టుకో. లాగేసిన తర్వాత అడుగుతున్నాడు, ఒక 1 week 2 weeks వరకు టేస్ట్ తెలియదు మళ్ళీ వాడికి. మళ్ళీ అది కొంచెం మళ్ళీ అది సర్దుకునేంత వరకు, ఆ మంట తగ్గేంత వరకు మళ్ళీ ఆ టేస్ట్ మనకు తెలియదు. అంటే ఈ నేచర్లో ఉన్న ఫుడ్ని మనం అనుభవించేలా ఆ టేస్ట్ గుణికలు లేదా ఆ మొలకలు ఇచ్చింది ఎవరు చెప్పాలి? దేవుడే. ఆ టేస్ట్ మొగ్గలు ఇచ్చింది ఆయనే. మరి టేస్ట్ మొగ్గలు ఇచ్చింది ఆయనే, ఆహారం పెట్టింది ఆయనే. మరి ఆహారం తిన్నప్పుడు ఎందుకు పాపం అంటున్నాడు? ఇది తెలియాలిగా. త్వరగా తేల్చేద్దాం ఈ విషయాన్ని. నెక్స్ట్, ఆహారం వలన మనకేమొస్తుంది? కొన్ని చెప్పండి మీకు తెలిసినవి. ఏమొస్తుంది? ఆడెవడో నిద్ర వస్తుంది అన్నాడు, ఆడికి అలాగ వస్తుంది, అందుకే అలా ఉన్నాడు. ఆహారం వల్ల ఏమొస్తుంది? ఫస్ట్ శక్తి వస్తుంది. నెక్స్ట్ బ్యూటీ, అందంగా ఉంటాం. సరిగ్గా తినలేదనుకోండి, బ్యాలెన్స్డ్గా తినలేదనుకోండి, ఏమవుతుందని చెప్పండి? కళ్ళు లోపలికి పోయి, ముక్కు దగ్గర నొక్కేసి, బొగ్గలు లోపలికి పోయి ఎలా ఉంటాం చెప్పండి? ఎడారిలో ఈత చెట్లు ఎండిపోతాయి చూసారా, అలా ఉంటాం. బ్యాలెన్స్డ్గా తింటే బ్యూటిఫుల్గా ఉంటాం. అందుకే ఈ ఫ్యాషన్ గర్ల్స్ కానీ, ఫ్యాషన్ డిజైన్ కోర్సులో కానీ మీరు చూడండి, ఎక్కువ తినేవారు వాళ్ళని. హీరోయిన్స్ కానీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళని చూడండి, ఓ డైట్ మెయింటైన్ చేస్తారు. దానికి సెపరేట్ డాక్టర్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంత అందంగా 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా వీళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతారంటే వాళ్ళకి తెలుసు చిట్కా, అది ఫుడ్లో ఉంది. అది మనకు తెలీదు. అంటే చిట్కా అంటే ఏంటి? మనం అనుకుంటాం మనం ఎక్కడ పడుతామండి, అలాగా మనం చేయలేమండి. అంటే అలా ఆకాశం నుంచి పడే ఇత్తనాలు ఏం తినరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త తినరు అంతే. మనము పానీపూరి తినేస్తాం, పాసిపోని పూరీలు తినేస్తాం, ఇడ్లీలు తినేస్తాం, పూరీలు తినేస్తాం, బజ్జీలు తినేస్తాం, ఇంటికి పోయి మళ్ళీ తినేస్తాం, పచ్చాకించి ఆయిల్ వేసుకుని తింటాం. అంటే కంట్రోల్ లేదు మనకి. మెయింటైన్ చేయడం అంటే లక్షల రూపాయలు ఏమవ్వండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం నోరు నాలుగు అదుపులో పెట్టుకుంటే చాలు. ఎక్కడైనా ఇంతకు మించి నేను తినకూడదు, ఇది ఆయిలా, ఇది తగ్గించడం మంచిది, ఇదా ఇది తగ్గింది, ఈ ఫుడ్డా నాకు అనవసరం. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నాడు. నెక్స్ట్ శక్తిని ఇస్తుంది, అందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, నీ బాడీకి ఎదుగుదలని ఇస్తుంది. అన్నిటికన్నా గొప్ప విషయం దేవుడు బ్లెస్ చేసి ఇచ్చినది
జ్ఞానం ఇస్తుంది. ఆహారం ఏమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది. మీరు చూడండి, మంచి ఆహారం తిన్నప్పుడు మైండ్ ఎక్సర్సైజ్ ఒకలా ఉంటుంది. మంచి ఫుడ్ తినలేనప్పుడు ఆయిల్ ఫుడ్ తినండి, మైండ్ డల్గా ఉంటుంది. అందుకే మాంసాహారం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ, మొదలు తింటే వాళ్ళది ఎక్కువ తిన్న వాళ్ళకి మైండ్ స్లో ఉంటుంది. మంచి కూరగాయల ఆహారం, ఆకుకూరల ఆహారం తిన్న వాళ్ళ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మన స్టమక్ కూడా అంతే. మనం ఎక్కువగా ఇలాంటి జంక్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, ఇంకా ఏవైతే ఉన్నావో ఈ నాన్ వెజ్ ఫుడ్ కానీ మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ అంతా జిడిజిడిగా ఏడుస్తుంది. నీ ముఖం మీద చాలామంది డాక్టర్లు చెప్తారు, ముఖం మీద కూడా ఏమొస్తాయి చెప్పండి. ఎవడన్నాడ వయసు పొక్కులు అండి, వయసు పొక్కులు కదరా సన్నాసి అని చెప్తుంది బైబిల్. వయసు పొక్కులు కాదు. చెప్పండి. నీ దరిద్రం తిండి ఆపి ఆ జిడ్డు తగ్గుతాయి. మనం ఏం చేస్తామంటే ప్రత్యేకించి ఆ ఏజ్లో ఎక్కువ ఏం తింటాం చెప్పండి, హార్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటాం. అందుకే దానికి ఒక పేరిట్ట, దాన్ని ఏదో అంటారండి, దానికి ఒక పేరు ఉండేది, అదే కొంచెం గరంగా ఉండేదానికి, దానికి దాంట్లో పెట్టేవారు లేండి, సమరంగా పెట్టేవారు దానికి పేరు, దానికి ఒక పేరు ఉంది. ఆ వర్డే అర్థమైపోద్ది మనకి. మన ఆకారాన్ని ఏం చేస్తుందో అంటే, ఫుడ్ అనేది దేవుడిచ్చిందే, టేస్ట్ అనేది దేవుడిచ్చిందే, దాన్ని అనుభవించేది దేవుడిచ్చిందే, అంతా దేవుడిచ్చింది అయినప్పుడు మరి ఎందుకు అది పాపం అవుద్ది? ప్రశ్నేగా. అసూయ నరకానికి ఇడ్చుకుపోద్ది, బద్ధకం పాతాళానికి తొక్కేస్తుంది, తిండి తినే విధానం కూడా నేను పాతాళానికి తీసుకెళ్తుందని నమ్మగలవా? బైబిల్ ఏమందో తెలుసా? మీలో ఎవడైనా తిండిపోతున్నాడని మీరు ఎరిగితే వాడిని ఎలేసేయండి అంతే. బైబిల్ చెప్పింది, వాడితో స్నేహం చేయకండి, వాడిని దగ్గర పెట్టుకోకండి, అట్టి వాడితో మీరు ఎక్కువగా సహవాసం చేయకండి, వాడితో ప్రమాదం. నేను బయటోళ్ళ కోసం చెప్పట్లేదు, కానీ సంఘంలో ఇట్టు వారు ఉండకూడదని కోరుకుంటున్నాను అన్నాడు అపోస్తుడైన పౌలు. తిండిబోతులతో జాగ్రత్త, తాగుబోతులతో జాగ్రత్త, బద్ధకస్తులతో జాగ్రత్త. ఇట్టు వారు సంఘంలో కానీ ఇంట్లో కానీ ఉండడానికి వీల్లేదు. బైబిల్ చెప్తుంది, ఇదిగో చాలా ఎలిబరేట్గా మాట్లాడింది. ఈ ఫుడ్ విషయంలో చాలా నొక్కి మనకు సెలవిస్తుంది. మరో వచనం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రతి రెఫరెన్స్ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ భోజన పదార్థము కడుపునకును, కడుపు భోజన పదార్థానికి నియమము. ఎంత బాగుందో చూడండి, ఆ వర్డ్ ఎంత బాగుందో. ఆహారము కడుపు కొరకు, కడుపు ఆహారం. అంటే దేవుడే ఈ క్రమాన్ని పెట్టాడంటే బైబిల్ చెప్తుంది, దేవుడే క్రమాన్ని పెట్టి, ఇది నియమం. పొట్ట అన్నాక ఆకలేస్తుంది, ఆహారం కొరకు ఎదుగుతుంది. ఆహారం ఉన్నదే కడుపు కొరకు, కడుపు ఉన్నదే ఆహారం కొరకు. ఇది నియమం, ఇది దేవుడు పెట్టిన ఒక క్రమం. మరో వచనం చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24 వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితం చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏమి లేదు. లాస్ట్ వర్డ్ తీసుకుందాం. నరునికి మేలుకరమైనది ఏంటి చెప్పండి? ఆహారం తినడం. నెక్స్ట్, కడుపుకి మేలుకరమైనది ఏంటి చెప్పండి? ఆహారం. నెక్స్ట్, నరునికి మేలుకరమైన ఆహారంగా ఎప్పుడు ఆహారం మారుతా చెప్పండి? కష్టపడి ఆహారం తిన్నప్పుడు. ఆహారం ఎలా తినాలట చెప్పండి? కష్టపడి తినాలట. ఆహారం ఎలా తినకూడదట చెప్పండి? ఇంకా ఖాళీగా ఉండి తినకూడదట. నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, ఈరోజు ప్లేట్లో తగ్గించే. నేను సిరీస్ చెప్తాను, నీకు ఈ మాట నచ్చకపోతే నేను సిరీస్ చెప్తాను. ఈరోజు ఏ పనులు చేయలేదు, తగ్గించు. ఆ ట్యాంక్ పెంచుకో, తగ్గించు. ఈరోజు బాగా కష్టపడ్డావు అనుకో, కష్టానికి తగ్గ ఆహారం తిను. కానీ మనం ఏం చేస్తాం? ఏ పని చేసినా చేయకపోయినా మోతాదు మాత్రం తగ్గించు. ఏది? ప్లేటు తూకం తగ్గదు మనకి. రాజమండ్రిలో కొన్ని రెస్టారెంట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేదో కొంచెం మరుగైనాయో, జాబ్కి వెళ్ళిన కొత్తలో.
ఆ రెస్టారెంట్ పేరేంటి చెప్పనా? కేజీ బిర్యానీ సెంటర్. కేజీ అంట, కేజీ బిర్యానీ సెంటర్. మరి ఇక్కడికి ఎంతమంది జనాలు ఎందుకు వస్తున్నారంటే కేజీ అమ్ముతారంట అక్కడ. కేజీ తినేస్తారంటే తినేస్తాడు. కేజీ బిర్యానీ పొట్టలేస్తే ఏమవుద్దండి? ఇంకా మరో రెస్టారెంట్ తిన్నంత వైజాగ్ మోజెస్ డాని ఇంటి ఎదురుగా ఒదిగి అక్కడ ఉంటుంది, ఆ మెడికవర్ ఎదురుగా అక్కడ బిర్యానీ సెంటర్ ఉంటుంది. ఇదిగో మీరు ఎవరు ఎక్కువ బిర్యానీ తినేంత బిర్యానీ తింటే వాళ్ళకి ఒక స్టీల్ బౌల్ ఫ్రీ. ఎదురుగా ఉంటుంది ఆ రోడ్లో, చూసేలేదు. విచిత్రంగా ఉంటాయి ఆఫర్లు ఇవన్నీ. ఏంటంటే తిండి 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 తిండి. బైబిల్ అంటుంది కష్టపడే ఆహారం తినాలి, కష్టపడకుండా తినకూడదు. కష్టపడే ఆహారం తినాలి. ఇదిగో నరునికి మేలేంటో తెలుసా? వాడి కష్టపడిన ఆహారం తినడం. అంటే ఆహారం కొరకు బైబిల్ మంచిగానే సెలవిస్తుంది. ఇంకేం చెప్తుంది? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. మరొక విచిత్రమైన వర్డ్ ఉంది. ఆహారం ఏంటట? దేవుడిచ్చు బహుమానం. అంటే దేవుడు చేసే మేలు కష్టపడిన ఆహారం తినడం, దేవుడిచ్చే బహుమానం కష్టపడిన ఆహారం తీసుకోవడం, దేవుడు కడుపు కొరకు ఆహారాన్ని అనుగ్రహించడం. అంటే అడుగడుగున ఆహారం కొరకు బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? మంచిదే అని చెప్తాను. నెక్స్ట్ ఇంకేం చెప్పింది? కొన్ని వచనాలు త్వరగా చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, వీలైతే రాసుకోండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ఈరోజు మీకు పరీక్ష, మీ కడుపుకి. టైం 1 గంట అయిపోయింది. కడుపా చెప్పండి, ఆహారమా చెప్పండి, ప్రసంగమా? రెండిట్లో ఎక్కడ తేలిపోతావు అన్నమాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుండి. మరియు కోరదగినదిగా చూడముచ్చటైనది గాను నా కనబడదనది ఏదనగా, చూడముచ్చటగా ఉందంట. చూడముచ్చటగా జ్ఞాని అయిన నాకు కనబడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. బాగా వినండి. లైఫ్ లాంగ్ దేవుని దృష్టికి, ప్రజల దృష్టికి, జ్ఞాని దృష్టికి ఒక సామాన్యమైన వ్యక్తిని చూస్తే రమ్యముగా ముచ్చటగా అనిపించేది ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ చెప్పండి, మంచి ఆహారాన్ని తినడం. ఒక ఏజ్ దాటిన తర్వాత కొన్ని తినలేము తెలుసా? దాని బ్లెస్సింగ్ అంటారు. ఏమంటారు చెప్పండి? దరిద్రం అంటారు. దాన్ని లక్షల రూపాయలు ఉంటాయి, కోట్ల రూపాయలు ఉంటాయి. డాక్టర్ గారు చెప్తారు ఏది పడితే తినకు, చచ్చిపోతావు అంటారు. ఇంకెందుకు లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పుకోవడానికి అంతే. నేను చాలా మెసేజ్లు చెప్తాను. బెంజ్ కారు మీద తిరుగుతారు. ఇప్పుడు అధినేతలు ఉన్నారు మన ఇండియాలో, రిలయన్స్. వాళ్ళ అబ్బాయికి ఏది పడితే తినిపించొద్దని చెప్పారు. లైట్ లిక్విడ్స్ లాంటివే ఇమ్మన్నారు. ఎక్కువ ఏది పడితే తిన్నాడో వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడు. దేశాన్ని కొనేంత డబ్బు ఉంది, కానీ గ్లాసు గంజి తాగేంత చెప్పండి సౌలభ్యం వాళ్ళకి లేదు. జ్ఞాని ఏమంటున్నాడో చూడండి, ఏమని సెలవిస్తున్నాడో వినండి, ఏమని మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ముచ్చటైనది ఏంటో తెలుసా? పెట్టుకున్న ఆహారం, తగినంత ఆహారం, కష్టార్జితమైన ఆహారం, మన కష్టపడి తెచ్చుకుని, ఇష్టపడి తెచ్చుకుని, కొనుక్కొని తెచ్చుకున్న ఆహారం, మన కష్టార్జితంలో మనం వండుకున్న ఆహారం అలా ప్లేట్లు పెట్టుకుని ఆ మెతుకులు మిగలకుండా చక్కగా తినేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో. అన్నం పాడేసుకుంటే కష్టపడినోడు మనసు ఒప్పదు. కష్టపడి అన్నం తెచ్చుకున్నవాడి మనసు చెప్పండి చివరి మెతుకు వరకు ఆ మిరగాయకి మెతుకు అంటుకున్నా చెప్పండి దాన్ని ఇలా దులిపి ఆ చివరితో కూడా లాస్ట్గా మాట్లాడుతూ మెతుకులు కూడా తినేస్తాడు. మనకే కష్టం నష్టం ఏమీ తెలియదు కనుకే చెప్పండి ఇలా కోడిగిలికి గెలికి చెప్పండి అలా వదిలే. నాకు వద్దు మమ్మీ, నాకు ఈ కూర నచ్చలేదు మమ్మీ, నాకు వద్దు డాడీ, ఈసారి నేను తిన్న డాడీ అంటాం. నేను పనిలోకి పంపించేయాలి డాడీ అని చెప్పాలి ఈసారి.
నేను కోతకు తీసుకుపోవాలి మమ్మీ అని చెప్పాలి. నేను పనకొట్టుకు వేసుకెళ్ళిపోవాలి. అప్పుడు కానీ నీకు అర్థం అవుతుంది. అప్పుడు ఆ చేలోకి వెళ్ళిన తర్వాత ఏది టేస్ట్ ఉంటుందో చెప్పిన గంజన్న ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? అలా పెరిగేసుకుని పచ్చడాలు నంచుకుని కూల్గా దిగిపోద్ది. నడండి పొలంలోకి వెళ్ళిపోతూ ఉంటాం తినేసి. ఆ టైంలో మనకి ఏ ఫుడ్ అయినా హెల్తీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకు ఆహారం విలువ ముచ్చటగా అనిపిస్తుంది. ఎంత ముచ్చటంటే ఈరోజు మంచి మటన్ తెచ్చుకున్నారు, చికెన్ తెచ్చుకున్నారు, కష్టపడి కాయగూరలు కొనుక్కున్నారు, తెచ్చుకున్నారు, లేదా ఒక పప్పు వండుకున్నారు, మంచిగా వండుకున్నారు, నచ్చింది అది వండుకోవాలని వండుకున్నారు, పెట్టుకున్నారు. ఆ పెట్టుకుని వండుకున్నదంతా మిగలకుండా చక్కగా తగినంత మోతాదులు తినేశారు. ప్రసంగి అంటున్నాడు, ఎంత బాగుంది బ్యూటిఫుల్గా చూడడానికి. ప్రసంగి ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు తెలుసా? ఆయన టేబుల్ నుండి చాలా ఆహారం ఉండేది. ఆయన భోజన బల్ల చూస్తేనే రాణీలు రాజులు ఆశ్చర్యపోయేవారు. అలాంటి భోజన బల్ల నిండా ఎంతో ఆహార పదార్థం పెట్టుకున్న ఆయన అన్నాడు, ఇన్ని పెట్టుకోవడం కాదు, ఇటు తినడంలోనే గొప్పతనం ఉంది, ఎందుకన్నా ఏం కావాలన్నాడు. అందుకే ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, ఆహారము మంచిది, ఆహారం కడుపు కొరకుంది, ఆహారము బహుమానంగా ఉంది, ఆహారము కష్టపడి తింటే అది భాగ్యము అన్నాడు. ఏంటట అది భాగ్యం. లాస్ట్ వర్డ్ చూడండి, ఇది ఏ వానికి భాగ్యము. భాగ్యం అంటే అన్నిటికన్నా గొప్ప ఆస్తి అండి. చెప్పండి, మనం వండుకున్నదే చెప్పండి, పాడేయకుండా చెప్పండి తినడం భాగ్యం. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు, భోజనాలకు వెళ్ళినప్పుడు మనకి ఈ వాక్యం అర్థమైతే సరి జ్ఞాపకం చేసుకోండి. నీ పక్కన ఎవడైనా పాడేస్తున్నప్పుడు పాడేయొద్దు బ్రదర్ అని చెప్పండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆహారము భాగ్యం. మన ఇంట్లో కూడా సగం సగం తిని గమనించినప్పుడు వీలైతే సరే సీరియస్ అవ్వండి. సగం సగం తిని అలా వదిలేసి, ఆ కోడి గెలికినట్టు గెలికి అలా వదిలేసి అలా సింక్ దగ్గర పాడేస్తాం. అలా వదిలేద్దని చెప్పండి, కరెక్ట్ కదా అని చెప్పండి. సీరియస్ అవ్వండి, నీకు అన్నం విలువ తెలియట్లేదని చెప్పండి. నువ్వు అంత తెల్లలేనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకున్నాను అడగండి. దేవుడు ఆహారాన్ని భాగ్యంగా ఇచ్చాడు. అది నీ ఇష్టం వచ్చినట్టు జల్లేస్తా అంటే ఊరుకుంటాడా? మీరు బైబిల్ నేరేటివ్ని గమనించండి. యేసుప్రభు వారు 1000 మందిని పచ్చిక బయలు మీద కూర్చోబెట్టి 2 రెట్లు 5 రొట్లు 2 చేపలు ఇది వడ్డించిన తర్వాత, 5 రొట్లు 2 చేపలు వడ్డించిన తర్వాత సరిగ్గా ఎన్ని గంపలు మిగిలిపోయాట? మిగిలిపోయిన ఏమైనా తీసుకెళ్ళి ఆ కెనాల్లో పోసేయండి అన్నాడు ఆయన. 12 గంపలు ఎత్తండి, 12 మంది శిష్యులు ఒక్కొక్క గంప ఎత్తుకోండి. ఎందుకు? ఆ మిగిలిపోయిన ఆహారాన్ని మరొకరు పెట్టేస్తాం. యేసుప్రభు వారు ఫుడ్ వేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. ఇవన్నీ మనకి బైబుల్ ఆహారం కొరకు సెలవిస్తుందంటే సెలవిస్తుంది. కష్టపడాలి, నెక్స్ట్ కష్టపడే ఆహారం తినాలి, నెక్స్ట్ ఆహారం తిని తృప్తిగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదే నీకు ఇచ్చిన నేను భాగ్యము. ఎంత మంచి ఆహారము, ఎంత మంచి నియమము, ఎంత మంచి చక్కటి క్రమానుగతమైన ఈ చక్కటి పద్ధతి ఎందుకు తప్పుదారిగిపోయి తిండి పాపమైంది. అసలు ఈ తిండి కూర్చిన ప్రస్తావనే మనకు లేవనెత్తబడాలి అంటే కొన్ని వచనాలలో పదాలు నేను త్వరగా ఎత్తుతాను, మీరు చూడండి, ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఆదికాండం రండి, ఆదికాండం మొదటి అధ్యాయం 29వ వచనం. ఇదిగో భూమి మీద ఉన్న ఇత్తనములిచ్చు ప్రతి చెట్టును మీకు ఇచ్చి ఉన్నాను, అది మీకు ఆహారమగును. పచ్చ చెట్లన్నీ ఆహారమగునని పలికెను, ఆ ప్రకారమే ఆయను. ఆగుతాం. ఒక మాట మీరు గమనించండి. 29వ వచనంలో చివరి మాట ఏంటి చెప్పండి? అవి మీకు ఆహారమగును. నాకు విచిత్రంగా అనిపించిన మాట, మీకు విచిత్రంగా అనిపించాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ బైబిల్ మొదటి అధ్యాయంలోనే దేనికి వచ్చిన ప్రస్తావన ఉంది చెప్పండి? ఫుడ్, ఆహారం కూర్చిన రికార్డ్స్ ఉన్నాయి. అంటే మొదటి అధ్యాయంలోనే ఆహారం కొరకు బైబిల్ మాట్లాడుతుందంటే బైబిల్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో చూడండి ఆహారం కొరకు. నెక్స్ట్ మొదటి అధ్యాయమే కాదు, 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 16వ వచనంలో నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. నెక్స్ట్ మళ్ళీ తినే కార్యక్రమం.
మీరు మొదటి 2-3 అధ్యాయాల్లోనే ఎన్నిసార్లు ఈ పదాలు కనబడతాయి. నేను పదాలే చదువుతాను, మీరు దాన్ని చూడండి. మొదటి అధ్యాయం 29వ వచనంలో మీకు ఆహారం ఉందన్నాడు. నెక్స్ట్ 17వ వచనంలో 2వ అధ్యాయం 16వ వచనంలో నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు అన్నాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో నీవు తినకూడదన్నాడు. నెక్స్ట్ 3వ అధ్యాయంలో 1వ వచనంలో దీనిలో ఏదైనా తినొచ్చు అన్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? ఏదైనా తినకూడదని మీకు చెప్పాడంటే ఇవన్నీ మేము తినొచ్చు, ఒకటి తినకూడదని చెప్పాడు. తినాలి తినకూడదు, తినాలి తినకూడదు, తినాలి తినకూడదు. నెక్స్ట్ 3వ అధ్యాయం 5వ వచనంలో వారు చెప్తున్నారు, మీకు సర్పం మాట్లాడుతూ ఇదిగో మీ కన్నులు తెరవబడాలి అంటే ఇవి మీరు తినండి. నెక్స్ట్ 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు ఇది మీరు తినవచ్చు. 3వ అధ్యాయం 11వ వచనంలో నువ్వు తినొద్దని నీకు చెప్పినది తిన్నావా అన్నాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నేను తినడానికి కారణమైంది అన్నాడు. తిన్నారు, తినొద్దు, తినాలి, తినకూడదు, తినిపించింది, తిన్నాను, తిన్నాను, తినొద్దు, తిండి తిండి తిండి. ఈ పదాలు ఎక్కడ కనబడుతున్నాయండి? ఆదికాండం 1వ అధ్యాయంలో కనబడుతున్నాయి. 3వ అధ్యాయం 19వ వచనం చూడండి, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖం చెమట కార్చి తిందువు, ఆహారము తిందువు, ఆహారము తిందువు, ఆహారము తిందువు. మీకు 1వ అధ్యాయం నుంచి తిండి. నెక్స్ట్ 2వ అధ్యాయం 16వ వచనంలో తిండి కోసం, 3వ అధ్యాయంలో తిండి కోసం. అంటే తినండి తినొద్దు, తినండి తినవద్దు, తినండి తినవద్దు, తినండి తినవద్దు. ఇప్పుడు అడుగుతున్నాను, తిండి ఇచ్చింది ఎవరు చెప్పండి? తినొద్దని చెప్పింది ఎవరు చెప్పండి? ఏది తినమన్నాడు, ఏది తినొద్దని చెప్పాడు చెప్పండి? చెప్పాలి. మిమ్మల్ని చెబితే 10 నిమిషాలు వదిలేస్తాను, చెప్పకపోతే 10 నిమిషాల్లోనే వదిలేస్తాను. చెప్పండి, ఏమి తినమన్నాడు, ఏమి తినొద్దన్నాడు? ఏమన్నాడు తెలుసా? నాకన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చి తినొద్దన్నాడు. ఆహారమైనా, నిద్ర అయినా, ఆశ అయినా, ఏదైనా ఎప్పుడు పాపం అవుతుందో తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఆయన కన్నా ఎప్పుడైతే మనం విలువనిస్తామో చెప్పండి అదే పాపం అయిపోతుంది. ఆదామవ్వలు చేసిన పాపం ఏంటి చెప్పండి? దేవుడి కన్నా ఏది ఎక్కువ అనుకున్నారు చెప్పండి? తిండి. ఏది ఎక్కువ అనుకున్నారు? తిండి చెట్టు. తిండి చెట్టు అంటే వీళ్ళు ఎందుకు ఆహార విషయంలో పాపముగా ఈ వ్యవస్థను మార్చారో తెలుసా? దేవుని కన్నా తిండి ఎక్కువ అనుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని కన్నా, ఆరాధన కన్నా, సంఘము కన్నా, సహవాసం కన్నా నీకు టైంకి తినేయాలి అని అనిపిస్తుందంటే నీకు చెప్పు, నీకు ఎవరు ఎక్కువైపోయారు? తిండి. నీకు మోతాదుకి మించి తినేసి అవసరమైతే జల్లేసుకోవాలనిపిస్తుందంటే నిన్నేమంటారు చెప్పు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు అంటారు. అంటే ఒక లైన్ చెప్తున్నాను, దేవుని కన్నా ఎక్కువగా దేనికైతే మనం ఇంపార్టెంట్ ఇస్తాం, ఇంక్లూడింగ్ ఫుడ్, అది కూడా పాపమే. దేవుని కన్నా వీళ్ళు ఎక్కువ విలువనిచ్చారు కనుక సాతాను గారు చెప్తున్నాడు 6వ వచనంలో 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. ముగించుకుందాం. ఏం చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వారే ఉందరనియు. నేను అడుగుతున్నా అండి, ఒక చెట్టు ఫలం తినేస్తే దేవుళ్ళు అయిపోతారండి? అంటే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? చెట్టు కన్నా ఎవరు తక్కువ అనుకున్నారు చెప్పండి? మనకి ఆదివారం నాడే ఫంక్షన్ పెడితేనే, మళ్ళీ చెప్తున్నాను, మనకు ఆదివారం నాడే ఫంక్షన్ పెడితే, ఆదివారం నాడే కార్యక్రమం ఉంటే, అది భోజనాల కార్యక్రమం అయితే ఆదివారం చర్చి కన్నా మనకి ఏది ఎక్కువ చెప్పండి? సిగ్గులేకనే చెప్పండి, భోజనాలు ఎక్కువ. చూసారు, నీ బ్యాలెన్స్ తెలిసిపోతుంది అక్కడ. మరో ఉదాహరణ చెప్తాను వినండి. మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, పెళ్ళి అయిన తర్వాత దేనికోసం ఉంటుంది డిస్కషన్ చెప్పండి. ఇవాళ జేమ్స్ బ్రదర్ వచ్చారు, వాక్యం బాగా చెప్పారు. నిజంగా అలాంటి వాక్యాలు పెళ్ళిళ్ళకి అవసరం అండి అంటారా? అనరు. దేనికోసం మాట్లాడుకుంటారు చెప్పండి? భోజనాలు బాగున్నాయండి, బాగా పెట్టారు. నెక్స్ట్ భోజనాలు బాగాలేదనుకోండి, ఏది బాగాలేదంటని చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు ఆడి పెళ్ళికి కొలత ఏంటి చెప్పండి? వాక్యం కాదు,
ఆడి పెళ్ళికి కొలత ఆత్మీయులు వచ్చారు, అది కాదు. ఆడి పెళ్ళికి కొలత చుట్టాలు పట్టాలు బంధు, అది కాదు. ఆడి పెళ్ళి బాగా జరిగిందంటే దానికి స్కేల్ ఏంటి చెప్పండి. ఇక్కడ వాక్యం చెబుతూ ఉంటారు, అక్కడికి పోయి మేసేస్తూ ఉంటారు. అంటే వాక్యం కన్నా ఏది ఎక్కువ చెప్పు. మీరు వాక్యం ముందు ఏం తిన్నారు చెప్పండి. ఎందుకు పెట్టారు చెప్పండి. ఎందుకు పెట్టారు? పాస్ అయిందని కాదు. ఎందుకు పెట్టారు చెప్పండి. ఏంటో పెట్టారు చెప్పండి. లేట్ అయింది చెప్పండి. ఆకలి మిమ్మల్ని ఇంటికి తీసిపోతుందేమో అని చెప్పండి. ఆకలేస్తే ఇక్కడ వచ్చి పౌలు గారు ప్రసంగం చెప్పినా మీరేమంటారు చెప్పండి. నువ్వు చెప్పుకో, చెప్పండి. మేము వెళ్తున్నాం. ఇంకో బళ్ళు వెళ్ళిపోయి చూసారా, వెళ్తాం. అడుగుతూ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి ఇరగదీసే పని ఉంటుంది ఆదివారం చెప్పండి. 1 గంటకి వెళ్ళిపోయి ఏం చేస్తారండి? ఎప్పుడు తినే తిండి తినడమే. దాని కొరకు మనం ఏదన్నా చెప్పండి, అది ఎంత పెద్ద విషయం అని. ఈరోజు యేసుక్రీస్తు వారు 1 గంటన్నరకు వస్తున్నారు అన్నా, వెయిట్ ఈరోజు పప్పుసారి పెట్టారు ఇంట్లో అంట. ఇలాంటి ఫీలింగ్ పబ్లిక్ ఉంది. తిండి విషయంలో మనం తప్పు అనుకుంటున్నాం, కానీ ఈ మాట మీకు అనిపిస్తుందో లేదో నాకు భయం వేసి ఒక మాట నేను చదివినప్పుడు విన్నప్పుడు భయం వేసింది. ఆ మాట ఏంటి చెప్పిన, బైబిల్లో దేవునితో సమానముగా పోటీ పడినవి 2 ఉన్నాయంట. సతరంగాన్ని పక్కన పెట్టండి. బైబిల్లో దేవుడితో సమానముగా పోటీ పడినవి 2 ఉన్నాయి. దేవుడే స్వయంగా చెప్పాడు. ఆ విషయంలో జాగ్రత్త. ఒకటి, నాకు సిరికి దాసులు కొండ. ఏంటట? నాకు సిరికి దాసులు కొండతాడు. నెక్స్ట్, మీ కడుపే చెప్పండి మీ దేవుడు. దేవుడితో ఎగ్జాక్ట్ తూకం వేసింది ఏంటి? సిరి. ఇప్పుడు దేవుడితో సరిగ్గా కొలతకి నిలబడింది ఎవరంట? కడుపు. మీ కడుపే చెప్పండి మీ దేవుడు. అంటే ఎంత భయంకరంగా అంటే దేవుడినే యామరపాటుగా పక్కకు తోసేసేది. ఒకటి ధనము, 2 చెప్పండి తిండి. ఈ 2 విషయాలు అవసరమైతే చచ్చి మానేస్తారు, అవసరమైతే ఈ 2 విషయాల్లో దేవుడిని వదిలేస్తారు, అవసరమైతే ఆత్మీయ జీవితాన్ని వదిలేస్తారు, అవసరమైతే డబ్బు, ఫుడ్, ఈ 2 విషయాల కొరకు ఎంత దిగజారుడు పనైనా చేస్తారు. దేవుడు అందుకే తిండి మంచిదే, అది నన్ను మర్చిపోయేంతగా తింటే అది పాపమే అన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. నీవు బాగా వినండి, మన ఆత్మీయ జీవితానికి హెచ్చరిక చెప్తున్నాడు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో, అది రుచిగల పదార్థములను ఆశించకు, అవి మోసపుచ్చు ఆహారములు. నీ శత్రువునికి స్కెచ్ చేయడానికి మొట్టమొదటి వాడి పెట్టే స్కెచ్లో మెనూ ఏంటట? ఫుడ్. మెజారిటీ మర్డర్లు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? మందు చెప్పండి, ఫుడ్. పార్టీలో మత్తెక్కించే చంపేస్తారు. అదే టెక్స్ట్ ఇక్కడ జరుగుతుంది. ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు ఏలుగుతో భోజనమును కూర్చునేలా నీవు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగా యోచించు. ఎందుకంటే నీ ఎదురు శత్రువు ఉన్నా, నీ ఎదుట ఏలి కంటే నీ సుపీరియర్ ఆఫీసర్ ఉన్నా జాగ్రత్త, నువ్వు తినే తిండిని బట్టి నిన్ను అంచనా వేస్తారు. ఆ టైంకి బాగా వినండి, ఎవరి దగ్గర మనం వెళ్ళాం అనుకోండి, కొంచెం వద్దండి అని అనాలి. అది మన ఏపీలో ఎక్కువ, కానీ మనసులో ఎక్కడో లాగుతుంది, కొంచెం ఎత్తే బాగుంది. నిజానికి కొంచెం ఎలుతుగా ఆకలితో వచ్చేయడం మంచిది. మనం బాగా ఎక్కువ తిన్నాం అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు పెడతారు, వాళ్ళకి మనకి ఏదో దిక్కు నిభేదాలు వస్తాయి. సరిగ్గా ఏదైతే మాట్లాడతారు చెప్పనా, ఆ రోజు మా ఇంట్లో పందిలా పడి తిన్నారండి. ఆ రోజు మటన్ కర్రీ ఉంటే మాకు కూడా లేకుండా తినేవారు తెలుసు. మొత్తం ఎంత బాగా చూసుకుంటే ఈరోజు మా మీదకే చెప్పండి తిరగబడ్డారండి. తిట్టడానికి ఏమడ్డిట్టారంట? మటన్ కర్రీ. అది తిట్టడానికి ఆ రోజు ఎప్పుడో తిన్న భోజనం. అందుకే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ముఖ్యమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు, తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకి కత్తెట్టుకొని, నిజంగా కత్తెట్టుకోమని కాదు, అంటే అంత సీరియస్గా ఉండని, అవసరమైతే అది దిక్కుండా ఏం చేసుకోమని అడ్డు పెట్టుకోరు నాయన. రుచిగల పదార్థాలు ఆశించకు, అవి మోసపుచ్చు ఆహారములు. నిజంగా ఇది ఇండైరెక్ట్గా మరొక మీనింగ్ కూడా వస్తుంది. ఎప్పుడు బాగానండి, మనకు రుచిగా ఉండే ఫుడ్ ఎప్పుడు మన హెల్త్కి మంచి చేయదు, చేస్తుందా? ఎప్పుడు మంచి చేస్తుందా?
మీకు బాగా తీపి ఇష్టం అనుకోండి, తీపి ఎక్కువ తినండి, మంచిగా చేస్తుంది అనుకుంటున్నారా? మీకు కారం ఎక్కువ ఇష్టం అనుకోండి, కారం తినండి, మంచిగా చేస్తుంది అనుకుంటున్నారా? మీకు ఉప్పు ఎక్కువ ఉండాలనుకోండి, ఉప్పు ఎక్కువ తినండి, మంచిగా చేస్తుంది అనుకుంటున్నారా? మనకి చేదు కూరలు నచ్చవు, కాకరకాయ నచ్చదు, బెండకాయ నచ్చదు, కాయగూరలు నచ్చవు, తోటకూర ఫ్రై నచ్చదు, మనకి పప్పుసార్లు నచ్చవు, మనకి అన్ని రుచికరమైన. అడుగుతున్నాను, ఎన్ని కోళ్ళు తినే ఉంటాను చెప్పండి, ఎన్ని మేకలు తినే ఉంటాను చెప్పండి, ఇంకా మిగిలిన అడగండి, లిస్టులో బాగోదు. ఎన్ని తినేసి ఉంటాయని అడుగుతున్నాను. ఇన్ని తినేస్తే హెల్త్కి ఏమైనా మంచిది చెప్పండి? మనకి అడ్డా బాగా వినండి, ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు మనకు ఉంది కదా ఈ నరాలు కనబడుతున్నాయి, ఈ నరాలు ఉన్నాయిగా, వీటిల్లోనికి మనం తిన్న ఫుడ్ సరిగ్గా దానికి తగ్గ మోతాదు ఆహారము, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మనకు లేకపోతే ఈ నరాల్లో బ్లాక్ అవుతాయి, అన్నీ వెళ్ళి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ గుండె పంపు చేస్తుంది కదా, ఇలా పంపు చేస్తూ ఉంటుంది పంపు. ఇప్పుడు ఒక ట్యూబ్ ఉందనుకోండి, ఈ వాటర్ ట్యూబ్లు ఉంటాయిగా, ఈ ట్యూబ్ పట్టుకెళ్ళి మనం ఆ ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ మూతుకు పెడతాం. మూతుకు పెట్టినప్పుడు ఆ ట్యూబ్ ఇలా మడతాడింది అనుకోండి, ఏమవుద్దండి? వాళ్ళు అక్కడ ఊడిపోద్ది. అది సవ్యంగా ఉందనుకోండి, ఏమవుద్ది? వాటర్ ప్రశాంతంగా సర్రం దంతుంది. సేమ్ ఇవి పైపులు అన్నమాట ఇవి. దీనికి బాగా వినండి, ఇక్కడ కలెక్షన్ ఎక్కడుంది చెప్పండి? కొలాయి మూతకు కాదు చెప్పండి, గుండెకు ఉంది. ట్యూబ్ మడతాడింది అనుకోండి, రివర్స్ ఎక్కడ గుద్దుతుంది చెప్పండి? దాన్నే హార్ట్ అటాక్ అన్నారు. హార్ట్ అటాక్ అన్నారుగా, అటాక్ అన్నారు. హార్ట్ స్ట్రోక్ అన్నారు. అంటే లైన్స్ క్లియర్గా లేకపోతే చచ్చిపోతుంది. అందుకే బైబిల్ అంటుంది, మరి నాయన రుచిగా ఉందని ఏది పడతారు తినేకు, నీ నాలుగుకి రుచి ఇచ్చింది నేనే, ఆ రుచిని ఏది ఆహారం మంచిదో చూసుకొని తినాల్సిన బాధ్యత నీదే. 21 వచనం చూడండి, 21 వచనం. తాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులకు ఆఫర్ ఇది ఏంటట, బంపర్ ఆఫర్ చూడండి. తాగుబోతులను, తిండిబోతులు. మరి ప్రసంగి గారిని ఎందుకు జ్ఞానం అన్నారంటే, బహుశా నాకు అనిపిస్తుందండి, సరిగ్గా తాగుడు దగ్గర ఏం పెట్టాడు చెప్పండి? ఫుడ్. ఏ సెషన్లో రాయించుకోండి, తాగుడు దగ్గర ఫుడ్ ఎందుకు పెట్టారు? సరిగ్గా తాగేటప్పుడే ఏం తింటారు చెప్పండి? బిర్యానీ తింటారు. తాగేటప్పుడే ఎక్కువ ఏం తింటారు చెప్పండి? కక్క ముక్క డొక్క తింటారు. తాగేటప్పుడే తిండి ఎక్కువ తింటారు. ఈ చేత్తో బిర్యానీలు అట్టుకెళ్తారు, ఈ చేత్తో కాయలు అట్టుకెళ్తారు. రెండు ఎందుకురంటే చచ్చిపోతే మరి త్వరగా తినే చచ్చిపోవాలిగా. మళ్ళీ ఒక సూత్రం ఏంటో తెలుసా? రే, మనకి మందు హాని చేయకూడదంటే, ఎవడో చెప్తున్నాడు ఓ సీనియర్ తాగుబోతే, మందు హాని చేయకూడదంటే ఎక్కువ తినాలరా అన్నాడు. అందుకని 2 బిర్యానీలు తినేస్తాడంటాడు. నడుతున్నాను, మామూలుగా నీళ్ళు ఆహారం కలిపి తింటేనే మన జీర్ణ వ్యవస్థకి ప్రమాదం అండి. అందుకే తినేటప్పుడు తాగొద్దంటారు, తాగేటప్పుడు తినొద్దంటారు, గ్యాప్ ఇమ్మంటారు. కానీ నీళ్ళు తిండి కలిపి తింటేనే ప్రమాదం అయితే, నువ్వు ఏకంగా థమ్సప్లో అదేదో కలిపి ఆ 2 కలిపి నువ్వు బిర్యానీ అంటే మామూలుగా అరగదు. అలాంటిది ఇవన్నీ కలిపి అందులో డస్ట్బిన్ వేసినట్టు వేసేస్తున్నావు అంటే నీ ట్యాంక్ ఏమైపోద్ది చెప్పు? పొగలు వచ్చేద్ది. సౌండ్లు ఎక్కడి నుంచి అని అడగండి, ఎన్ని సౌండ్లో, పైనుంచి సౌండ్లు, కింద నుంచి సౌండ్లు, డిస్టర్బెన్స్. అడుగుతున్నాడు, ఆడికి డిస్టర్బెన్స్, మనకి డిస్టర్బెన్స్. అందుకే చెప్తున్నాడు చూడండి, తాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులు అవుతారు. 3వ స్టేజ్ని చూడండి, నిద్ర మత్తు వస్తుంది. అంటే బాగా తాగి బాగా తింటే 3 కేటగిరీ. నిద్ర మత్తు. నేను అడుగుతున్నాను, మత్తు లాస్ట్ వీక్ చూసాను చెప్పండి, సోమరతనానికి కారణం. మత్తు బద్ధకానికి కారణం. తాగి తింటే జాగ్రత్త, ప్రమాదంలో పడతావు. ఎక్కడి నుంచి ఇది ప్రమాదం అయింది తెలుసా? నీకు దేవుడి కన్నా తాగుడు ఎక్కువైపోయింది, నీకు దేవుడి కన్నా తిండి ఎక్కువైపోయింది, నీకు దేవుడి కన్నా నిద్ర ఎక్కువైపోయింది. ఇవి పాపాలంటే దేవుడి కన్నా ఏది ఎక్కువైనా పాపమే. ఇవి చాలా సులువుగా చిక్కులు పడతాయి. మీరు అనుకుంటారు ఏంటండి ఫుడ్ తింటే పాపం అండి, ఎక్కువ ఫుడ్ తింటే అంటే నీకు పాపం అనిపించట్లేదు. చూస్తే అది ఎంత సులువుగా చిక్కులు పడుతుందా నిన్ను? 1 గంట ఎక్కువ నిద్ర అవుతాయి, తప్పు ఏంటంటే పాపం అండి అంటే బైబిల్ అంటుంది ఎస్ చెప్పండి, పాపమే. నీకు తగిన బ్యాలెన్స్ నువ్వు మెయింటైన్ చేయకపోతే పాపమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నీకు ఇది పాపాత్ముడుగా నీకు అనిపించట్లేదు, ఒకసారి ఇంకా చూడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
3:18 నుండి. వీరిని గూర్చి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుస్తూ పౌలు గారినే ఏడిపించేసారట. ఏ విషయంలో? పౌలు గారిని ఏడిపించేసారట. మేధావి అయిన పౌల్ని, అంత పెద్ద స్పీకర్ని ఏడిపించారట. ఏ విషయంలో? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. కడుపే దేవుడు. పౌలు గారిని ఏ విషయంలో ఏడిపించేశారు చెప్పండి? కడుపే దేవుడు. కడుపే దేవుడు అంటే వీళ్ళ కడుపే దేవుడు. దేవుడి కన్నా ఏది దేవుడు చెప్పండి? కడుపే. తెలుగులో డొక్కు సామెతలు ఏంటి చెప్పనా? రే, గొడవకి వెనకాల ఉండాలిరా చెప్పండి. అన్నీ ఎదవ సామెతలండి. గొడవకే ముందు ఉండాలి. ఎందుకు చెప్పనా? వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు అక్కడ. తిండి కన్నా ఏవి గొప్ప చెప్పండి? ప్రాణాలు గొప్ప. సమాధానపరచు. ఇప్పుడు తినకపోతే చచ్చిపోతావు. నువ్వు తింటే మాలో ఉంటున్నాను, అక్కడ విడదీయకపోతే వాళ్ళు చచ్చిపోతారు. నువ్వు తినకపోతే చచ్చిపో, గుర్తుపెట్టుకో. ఆ గొడవ అలాగ వదిలేస్తే చచ్చిపోతారు. మనం రివర్స్ చెప్తాం, ముందు అన్నం తినేసి అప్పుడు గొడవ ఆడతాడంట. కానీ బైబిల్ చెప్తుంది, రే కడుపుకి అంత ఇంపార్టెంట్ ఇవ్వకండి, దేవుడిని చేసుకోకండ్రా. కడుపు విషయంలో జాగ్రత్తరా. మీ కడుపే మీకు దేవుడు అయిపోయాడు. ఏడుస్తున్నాను, ఇదిగో ఏడుస్తూ చెప్తున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారా? ఎవడెక్కువ తిండి తింటే అన్ని వ్యూస్. అది మెయిన్ ఛానల్ అన్నమాట. మీరు చూస్తున్నారు. మీరు పొలంలో ఎలా వండుకోవాలి, కాలువలో చేపలు ఎలా వండుకోవాలి, అడవిలోకి వెళ్ళి ఎలా వండుకోవాలి చెప్పండి, గోతులో చేపలు పెట్టి అక్కడే కుండతో ఎలా వండేసుకోవాలి, ఆడవిడ మంచు కొండలు ఎలా వండేసుకోవాలి, ఆడవిడికి ఎలా వండేసుకోవాలి, ఇంత ఆహారం అట్టాకులు వేసుకుని ఎలా తినేయాలి. ఆడెవడో ఉన్నాడండి, ఇది ఇప్పుడే బజ్జీలు తిన్నాను, అంతకుముందు మసాలా బజ్జీలు తిన్నాను, ఇప్పుడు మళ్ళీ పెసరట్టు తింటున్నాను, కొంచెం టైంపాస్ అవ్వలేదని మళ్ళీ టీ తాగుతున్నాను, ఇంకా మళ్ళీ వెళ్ళాను మా ఇంటికాడ మా ఆవిడ పప్పు వండిందంట, అది తినేసాను, మళ్ళీ ఇక సాయంత్రం ఎందుకు టైంపాస్ అవ్వకపోతే తినేస్తావరా నడుతున్నా. వాటికి మిలియన్ వ్యూస్ ఉన్నాయండి. తిండి 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 కడుపే దేవుడు. కేవలం పొట్టకు సంబంధించిన ఆహార వస్తువులు ఎలా వండాలో చెబుతూ ఈరోజు లక్షలు సంపాదించే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు నమ్మగలరా? సిగ్గుపడాల్సిన విషయం. మొన్న అలాంటి వాళ్ళని ఎదురు కూర్చోబెట్టి నిజంగా ఈ వాక్యాలు తీసి చెప్తూ కొట్టాలండి. ఒక పాస్టర్, ఒకవేళ చూస్తే నేను చెప్తున్నా, ఒక పాస్టర్ ఈ యాసవకాలం పచ్చడి ఎలా ఎట్టాలో చెప్తున్నాడండి. సిగ్గు అనిపించట్లేదు? ఈ వాక్యాలు మీకు గుర్తులేవా అని అడుగుతున్నాను నేను. పచ్చడి ఎలా ఎట్టాలి? క్రైస్తవులు పచ్చడి ఎలా ఎట్టాలి? వాళ్ళు ఎలాగెట్టారు, మనం ఎలాగెడతాం? క్రైస్తవులు పచ్చడి ఎలా ఎట్టాలి, క్రైస్తవులు బిర్యానీ, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేయాలి. పాస్టర్ అమలు చెబుతున్నారు తెలుసా? ఏంట్రా ఇది? అసలు మీకు బైబిల్ ఈ వచనాలు మీకు అర్థం అవ్వట్లేదు. అరే కడుపే దేవుడు అని బైబిల్ ఎంత రాడికల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు కడుపు కూసి మీరు మళ్ళీ వాటి మెనూ చెప్పడం, వాటి తయారు గురించి మాట్లాడడం, వాటి ఎక్స్ప్లెనేషన్, వాటికి వీడియోస్, వాటి వ్యూస్, వాటికి మళ్ళీ కామెంట్ పెడితే ఎంత బాగా చెప్పారు పాస్టర్ గారు అంటే, గాడ్ బ్లెస్ యూ నాన్న నువ్వు రిప్లై ఇవ్వడం. నేనేమనాలి అసలు? క్రిస్టియానిటీ అనాలా? దీన్ని అడుగుతున్నాను. క్రైస్ట్ పక్కకు పోయి కడుపే దేవుడు అయ్యాడు అనాలి చెప్పండి వాళ్ళకి. అందుకే బైబిల్ చెప్తుంది కడుపే దేవుడు, కడుపే దేవుడు. ఇంకా బైబిల్ ఇంకా ఎలిబరేట్గా ఏం చెప్పింది? చాలా ఘోరమైన విషయాలు చెప్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఏం జరిగిందో చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పూట కూటి కొరకు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నారు. యాసావు వంటి భ్రష్టుడు, యాసావు భ్రష్టుడైపోయి నాశనం అయిపోయి పిల్లలతో సహా నాశనం అయిపోవడానికి కారణం చెప్పండి, ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చిన విలువను అమ్మేశాడట. పూట కూటికి అక్కడ ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ తమ్ముడితో మాట్లాడుతుంటారు, రే అది తినకపోతే నేను చచ్చిపోతాను రా అంటాడు. తినకపోతే చచ్చిపోతావా? కొంతమంది మాటలు చూసారు మీరు ఎలా ఉంటుందో. కొంతమంది మాటలు, నువ్వు కాకినాడ వెళ్ళి కాజా తినలేదురా, వేస్ట్ రా, నీ లైఫ్ వేస్ట్ రా. ఏంటి కాజా తినకపోతే నా లైఫ్ వేస్ట్. రావులపల్లి వెళ్ళావు, కొండ బిర్యానీ తినలేదురా, వేస్ట్ రా, నీ పుట్టుకు వేస్ట్ రా అన్న. అక్కడికి వెళ్ళావు తాపేశ్వరంలో కాజా తినలేదు, వేస్ట్ రా నీ లైఫ్.
ఫుడ్ తినకపోతే ఫుడ్కి లైఫ్ మీనింగ్కి సంబంధం ఉందండి. బైబిల్ ఫుడ్ వద్దని చెప్పలేదు, బైబిల్ ఆహారం తీసుకొద్దని చెప్పలేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ లైఫ్ కన్నా, నీ దేవుడి కన్నా నువ్వు ఫుడ్కి ఇంపార్టెంట్ ఇచ్చావో పాపం పాపం పాపం. గుర్తుపెట్టుకో. బాగా తిని, బాగా తాగి, బాగా నిద్రపోయి నా ఇష్టం, నా లైఫ్ అనుకుంటున్నావేమో, దేవుడు ఖచ్చితంగా దీన్ని పాయింట్అవుట్ చేస్తాడు. నన్ను నరకానికి వేయడానికి కాజ్ ఏమంది ప్రభు అంటే, నువ్వు దొంగతనం ఎవరింట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికో పోయి వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికో పోయి పనికిమాల పనులు చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి బయటికి కనబడి ఈ పనులేవు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీలోనే నీతోనే ఉండి తప్పు కాదని నిన్ను బుస కొట్టేలా నిన్ను నిద్రపుస్తున్న ఇవన్నాయి చూసారా? తిండి, తాగుడు, నిద్రమొత్తు, ఇవి చాలు నువ్వు నరకానికి పోవడానికి. నేనేం తప్పు చేశాను ప్రభా, నన్ను నరకంలో వేసేసావు అంటే 2 ప్లేట్లు ఎక్కువ తినేసేవారా, చాలు తోసేయండి అంతే. నేనేం తప్పు చేశాను ప్రభా, నన్ను నరకంలో వేసిన కంటే ఒరే ఇంకా వెనకాల ఉన్నారా జనాలని కనీసం ఆలోచించావు. నువ్వు పట్టుకెళ్ళిపోయావు ఇంటికి. మన చర్చిలో చెప్పకుండానే అందరు నేర్చుకున్న మంచి విషయం, దాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎప్పుడన్నా మన చర్చిలో ఏమైనా భోజనాలు జరిగితే, ఈ భోజన కార్యక్రమాలు జరిగితే సీనియర్స్కున్న మనం, చర్చికి మనం కాస్త ముఖ్యమైన పాత్రగా పోషిస్తున్న మనం లాస్ట్ తినడం అనేది హెల్దీ అట్మాస్ఫియర్. గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళకి ముందు పెట్టాలి, చర్చికి వచ్చిన వాళ్ళకి ముందు పెట్టాలి. ఒకవేళ మనం ఉంటే తింటాం, లేకపోతే ఆ ఆకలిని కూడా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు ఎక్కువ మంది విశ్వాసులు వచ్చారు, భోజనాలు కూడా అయిపోయినాయి. ఈరోజు చర్చ ఎంత బాగా జరిగిందో అది మనకి దేవుడికి మహిమకరంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? ఇంకో భోజన కూర కొంచెం పక్క తీసేయండి, పెరుగు బకెట్ ఆ బకెట్ లోపలెట్టండి. నేను నిజంగా చెప్తున్నానండి, నా గుండెల మీద చేసి నా సహోదరుల సమక్షంలో మీ అందరికీ చెప్తున్నాను. 3000 మందికి సెమినార్కి భోజనాలు పెడితే మేము లాస్ట్ తిన్న ఆహారం ఏంటి చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. అంత కారం, అంత నూనె ఆ 7 రైస్లో కలుపుకొని ఆ నైట్ టైం ఎంత తిన్నామంటే మీరు నమ్మగలరా? మాకు ఎంత హ్యాపీగా అనిపించింది చెప్పిన దేవా, 3000 మందికి వండిన ఆహారం అంతా అయిపోయింది, ప్రైజ్గా అంటాను. ఇప్పుడు మన చర్చ నేర్చుకున్న పౌలు అదే చెప్తున్నాడు, వెనకాల ఇంకా ఉన్నారని ఇంకిత జ్ఞానం లేకుండా నీ మట్టుకు నువ్వు తినేసి నువ్వు దొల్లుతున్నావంటే పాపాత్ముడు. గుర్తుపెట్టుకో, పాపాత్ముడు. నీ సెల్ఫ్ నువ్వు ఆలోచించుకుంటున్నావు చూసా, పాపాత్ముడు. గుర్తుపెట్టు. ఇంకా చెప్తున్నాడు, యోసేపు గడు నాశనం అయిపోవడానికి కారణం ఆ పూటకు బతికేస్తే చాలు అనుకున్నాడు. ఆ పూటతో అయిపోద్ది వాడిది, లైఫ్ అంతా నాశనం చేసుకున్నాడు. చాలామంది నేను గమనిస్తానండి, ఈరోజు గడిచిపోతే చాలు అనుకుంటారు అంతే. ఈరోజు గడిచిపోతే మరి నెక్స్ట్ రోజులు ఏం చేస్తావు? ఈరోజు గడిచిపోద్ది అనుకుంటా అంటే ఈరోజు నీ మట్టుకు నీ సెల్ఫ్ గడిపేస్తావు, నెక్స్ట్ వాళ్ళతో ఉండాలి. నువ్వు ఉండగలవా? బైబిల్ చెప్తుంది యోసేపు గడు నాశనం అయిపోయాడు చరిత్రలో. ఇంకా సంఖ్యాకాండం ఊహించేద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. విస్తృత జనము మాంసాపేక్ష అధికముగా ఉన్న ఎడల ఇశ్రాయేలీల్లో మాకెవరు మాంసం పెట్టెదరు? దోసకాయలను, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, అస్సలు లిస్ట్ మర్చిపోలేదండి. ఎంత దారుణంగా చెప్తున్నారు చూడండి. వాళ్ళు ఏడుస్తున్నారట. దేనికోసం ఏడుస్తున్నారు? అయ్యో మాకెవరు మాంసం పెడతారు అండి. మాంసం కోసం ఎవడన్నా ఏడుతాడండి? నీకు ఇప్పుడు చర్చ అయిపోయింది, నా మూలకు పోయి సీరియస్గా మీరు ఏడు చేస్తున్నారు అనుకోండి, ఎవరు ఏడుస్తున్నారు తమ్ముడు అంటే, అయ్యో ఇవాళ ఆదివారం ఎవరు మాంసం పెడతారు అని ఏడ్చాను. ఇంకేం చేద్దాండి, అన్న అక్కడ వదిలేసి పారిపోవడమే. ఇంకా ఇలా ఉన్నట్టు రాని ఇస్రాయేల్ చూడండి, ఒకటి కాదు ఇద్దరు కాదు. ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, తమ్ముడు 1 మిలియన్ అన్నారు కదా, నాకు తెలిసి 2 మిలియన్ పీపుల్స్ ఉంటారు. ఆ మిలియన్ ప్రజలు ఆ రోజు మాకు మాంసం కావాలని వాళ్ళు ఏడుస్తారంటే మోసే ఏమైపోయి ఉంటాడు చెప్పండి? మాకు మాంసం మీద మోసే అని ఏడితే మోసే ఏమైపోవాలి?
మోసే చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. మాంసం కోసం ఏడ్చారు, ఉల్లిపాయల కోసం ఏడ్చారు, కూరగాయల కోసం ఏడ్చారు, నెక్స్ట్ ఉల్లిగడ్డల కోసం ఏడ్చారు, రకరకాలవన్నీ ఏడ్చారు. పైగా వీళ్ళు ట్యాగ్ తగిలించారు, అన్నీ మాకు రేషన్ ఫ్రీగానే ఇచ్చారు అని ఏడ్చారంట. ఉచితముగా చెప్పండి అంటే మీరు హిస్టరీ మీరు గమనిస్తే మీరు గమనించండి ఒకసారి. వీళ్ళకి టైంకి ఐగుప్తులో ఫుడ్ పెట్టారండి. వీళ్ళకి టైంకి ఐగుప్తులో ఏ రోజన్నా వీళ్ళకి అడిగిన కూర పెట్టారండి. వీళ్ళ ఇప్పుడు ఇంత లిస్టు చెప్పారు, వీళ్ళకి లిస్ట్ ఎక్కడన్నా వీళ్ళకి పెట్టినట్టు చూపించండి. మనుషులు ఎలా ఉంటారు చెప్పనా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సుఖంగా ఉంటే ఒకలా మాట్లాడతాం చెప్పండి, సుఖం లేకపోతే ఒకలా మాట్లాడతాం. ఇశ్రాయేల్ కూడా సేమ్ అండి. మీకు ఎవడెట్టాడు అన్నం? కబుర్లు చెప్తున్నారు, ఎవడెట్టాడు అన్నం? వీళ్ళకి అన్నం పెట్టారా? ఎవడు అన్నం పెట్టలేదు. కానీ ఈరోజు ఈ సముద్రం దాటేసి ఈ అరేబియా ఎడారిలో నడిచేసి ఇక్కడ నేడో రేపో వెళ్ళిపోతాం సమయానికి ఇలా గుంతమ్మ కోరికలు అనేది చూడండి. మేము ఎంత బాగా బతుకాం, ఏం బతుకో నువ్వు, ఎంత బాగా బతుకో. ఇటుకలు మోయించేశారు నిన్న అక్కడ, ఎట్టి సాగరీ చేయించేశారు నీకు. జమ్ము పెట్టులో ఆ జమ్ము గడ్డితో నీకు ఇటుకలు చేయించి నిన్ను కాల్చినట్టు, ఇటుకలు కాల్చినట్టు కాల్చేశారు నిన్న అక్కడ. కానీ ఈరోజు అంటున్నారు మేము ఎంత బాగా టయాన్ని తినేసి వాళ్ళము, ఎంత బాగా ఉచితంగా పెట్టారు వీళ్ళకి. గొడ్డ సాగరీ చేయించేసి కనీసం టైంకి అన్నం పెట్టలేదు. కానీ వీళ్ళు నోరు ఎంత ఎత్తుకులేసింది. ఆకలేస్తే మనిషి ఇంకేం మాట్లాడతాడో చెప్పండి, గడ్డ అదుపుతుండదండి. ఇశ్రాయేల్ ఆ రోజు అంత అరిశారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చివరికి ఏమయ్యారు? ఆహారం కొరకు అడిగి యెహోవాకు విరోధులైపోయి చచ్చారు ఆ రోజు. మరి ఒక పూటకే పూడ్చుకోండిరా, 2 పూటలు వద్దురా మా అన్న జాగ్రత్త అంటే. కొంతమంది కొక్కుర్తిగా ఉంటారు కదండి, కొక్కుర్తి కమాండ్లో అంటారు కదా, వాళ్ళు ఏం చేశారు తెలుసా? రేపుడు కూడా దాచేశారంట. ఈరోజు ఉంచుకుంటారంటే రేపుడు కూడా దాశారు. రేపు ఉదయాన్నే తినేద్దామని అందరికన్నా ముందు లేచిపోయి మరి బ్రష్ చేశారు లేదు తెలియదు, కానీ లేచి ఇలా ఓపెన్ చేశారు, అన్ని పురుగులే ఉన్నాయంట. మీరు గుర్తుపెట్టుకోండి, అత్యాశకు పోకు. వెనకాల ఉన్నవాడు ఏమైపోతాడు అనుకోకు. ఆ రోజుకి గడిచిపోయింది పబ్బం అనుకోకు. ఎక్కువగా స్వార్థానికి పోయి నా మట్టుకు నేను గడిపేస్తే చాలు, నెక్స్ట్ డే కూడా నేను ప్లాన్ చేసుకుంటాను అనుకోకు. దేవుడు ఇవన్నీ లెక్కలేస్తాడు, గుర్తుపెట్టుకో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఏలీ కుమారులు ఏం చేస్తున్నారండి అక్కడ? ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? 12వ అధ్యాయం 17 వచనంలో బలికి ఆహారం అంటే దేవునికి చెందవలసిన ఆహారాన్ని ఏం చేశారు చెప్పండి? తినేశారు. ఇది కూడా పాపమే. దేవుడికి చెందాల్సినవి మనం తినేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి? పాపమే. దేవుని పిల్లలు చెందాల్సినవి మనం తినేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి? పాపమే. ఏలీ కొడుకులు ఎలా పాపాత్ములు అయిపోయారు చెప్పండి? దేవునికి చెందాల్సినవి తినేశారు. నెక్స్ట్ ఆ లూకా సువార్త 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, టైం అయిపోయింది. 12వ అధ్యాయం 15 నుండి 21 వరకు. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడు ఇలా చెప్పుకుంటున్నాడు, ప్రాణమా తినుము త్రాగుము. దేవుడు అన్నాడు, అరే నీ తిండి కోసం నీ యొక్క ధనం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది నీ ప్రాణం అని నువ్వు మర్చిపోయావు. నీ ప్రాణం పోతే ఏం చేస్తావురా? నీ బిర్యానీ పొట్లం తెచ్చి నీ ముక్కు దగ్గర తెలిగిస్తావు నువ్వు? నీకు 100 రూపాయల కట్ట, 1000 రూపాయల కట్ట, లేదంటే 1,00,000 రూపాయల 500 రూపాయల నోటు తెచ్చి ఆ కట్ట తీసుకొచ్చి నీ ముక్కు దగ్గర పెడితే లేచి కూర్చుంటావు నువ్వు? నీ డబ్బు నేను బతికించదు, నీ రుచికర పదార్థం నేను బతికించదు. నేను బతికించేది నేనే. నువ్వు నన్ను మర్చిపోయి బతుకుతున్నావు. నువ్వు నైట్ టైం ప్రేయర్ చేసుకోవాల్సింది పోయి నువ్వు నైట్ టైం దేని కొరకు ఆలోచిస్తున్నావు తెలుసా? ప్రాణమా తినుము తాగుము సంతోషించు సుఖించు. నాకేంటి అకౌంట్ నిండా డబ్బు ఉంది అనుకుంటున్నావు? నీ డబ్బు నేను కాపాడుతుంది అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, అన్నిటికన్నా ఆహారం కన్నా ప్రాణం గొప్పది, వస్త్రం కన్నా దేహం గొప్పది, వీటన్నిటికన్నా నేను పుట్టించిన నేను గొప్ప అని మర్చిపో. నీ తిండి కూడా నేను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. నేను ముగించేస్తున్నాను. లాస్ట్ కేసు ఇది. లూకా సువార్త 16వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం, క్షమించండి నెక్స్ట్ వీక్ లేట్ అవ్వదు. లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడే, ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఏంటంటే ఆ వర్డ్ ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. వాడు ఏం బట్టలు వేసుకుంటున్నాడో చెప్తున్నాడు. నెక్స్ట్ వాడు ఎలాంటి డ్రెస్ మెయింటెనెన్స్ చేస్తున్నాడో చెబుతూనే వాడు ప్రతిదినము
సుఖపడతాం. అంటే మనం రోజుకి ఎంత సుఖపడుతున్నాం దేవుడు చెప్పండి, చూస్తాడు. మనం అనుకుంటాం నిద్రపోతే తప్పు ఏంటండి అంటే, నువ్వేం ఎరగదీసావని అంతసేపు నిద్ర అవుతున్నావు అని అడుగుతాడు దేవుడు. గుర్తుపెట్టుకో. ఈ వాక్యం బాగా అర్థమైతే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ దేహానికి కష్టాన్ని తగ్గ రెస్ట్ ఇస్తే సరే, కష్టం కన్నా తక్కువ, కష్టం తక్కువ, నీకు రెస్ట్ ఎక్కువ ఇస్తే, నీకు వాక్యం అర్థమైతే నీకేమనిపించాలి చెప్పిన భయమే. ప్రభువా నాకు ఈ నిద్రముత్తు గల ఆత్మేడు ప్రభువా తీసివేయి అని ప్రార్థన చేయాలి. చేస్తావా? మనకు నిద్ర రాకపోతే మనం ఏం చదువుతాం చెప్పండి సిగ్గు లేకుండా. నిద్ర రాకపోతే ఏం చదువుతాండి? ఎవడ అన్నాడు నిద్ర రావట్లేదు అంటే, బైబిల్ చదవరా నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. నిద్ర రావడానికి ఏం చదవాలట? బైబిల్ చదవాలట. దేవుడు పాయింట్ అవుట్ చేస్తున్నాడు, కుమారుడా నువ్వు నరకానికి వచ్చడానికి కారణం ఏంటో తెలుసా? 25వ వచనంలో కారణం ఏంటో తెలుసా? కుమారుడా నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టుగా తిని 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 రొట్టె మొక్క ద్రాక్షరసం బాగా తిని 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 సుఖం అనుభవించితివి గనుక నువ్వు నరకానికి వచ్చేస్తావు. ధనవంతుడు నరకానికి పోవడానికి ఏ కారణాలు ఇక్కడ చూపించట్లేదు చూడండి. వాడు నరకానికి పోవడానికి కారణం ఏంటట? నీ జీవిత కాలమందు దేవుని ఇష్టం కన్నా నీ ఇష్టం ఎక్కువ అనుభవిస్తూ సుఖాన్ని బాగా అనుభవించావు కనుక ఇది చాలు నువ్వు నరకానికి రావడానికి. పెద్ద కారణాలు అవసరం లేదు. ఎవరన్నా ఇదే మాటలు మనం చెప్తే మేం తప్పు చేసామని అంత మాట అన్నారండి అని మనిషిని అయితే అడిగేస్తావు. నువ్వు దేవుణ్ణి అడుగు, ఏం తప్పు చేశాను ప్రభువా నరకం లేసావు అంటే, ఏం తప్పు చేయలేదని అనుకుంటున్నావు కనుకేరా చెప్పు నరకానికి వస్తావు. నువ్వు నా ఇష్టం కన్నా నీ ఇష్టం ఎక్కువైపోయింది. నీ ఇష్టాలు, నీకు ముఖ్యమైన ఇష్టాలు ఏంటో తెలుసా? నీకు బాగా రెస్ట్ తీసుకోవడం అంటే బాగా ఇష్టం, నీకు బాగా రోటీలు తినడం అంటే నీకు బాగా ఇష్టం, నీకు బాగా నీకు సుఖపడి దొల్లడం అంటే నీకు ఇష్టం. నీకు ఇది చాలు నువ్వు నరకానికి దిగజారిపోవడానికి. కొరింథీ పత్రిక ఇది రాడికల్ స్టేట్మెంటు. ఇది ప్రతి సంఘము పాటించవలసిన విషయం. ఇది అట్టివారు మన సంఘంలో ఉండకూడదని నేను దేవుని కోరుకుంటున్నాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగించేద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనకు కావాల్సిన మాట ఉంది. మనకు ఇంకా పైకి వెళదాం. 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధుడు కానీ, తిండిబోతు త్రాగుబోతు కానీ ఉంటే అట్టి వాణితో చెప్పండి సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఎలుపుల వారికి మీరు తీర్పు తీర్చుట నాకేలా? ఎలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చను కానీ లోపటి వారి కోసం నేను చెప్తున్నాను, ఇట్టి వాడిని, అలాంటి దుర్మార్గుణ్ణి మీలో నుండి. ఈ మాట ఎంత కఠినంగా ఉందండి. తిండిపోతే ఎవడంట? లాస్ట్ మాట చెప్పండి. తిండిపోతే ఎవడంట? దుర్మార్గుడా. ఏడు భోజనం చేస్తే దుర్మార్గుడు అంటాడంటే బయట అనరు చెప్పండి, బైబిల్ వెళ్తే అంటారు. నువ్వు దేవుడి కన్నా, నీ లక్ష్యాల కన్నా నువ్వు ఎక్కువ తిండికే మనస్సాక్షిని పెడితే నేను దేవుడు ఏమన్నా తెలుసు, వరే తిండిపోతే దుర్మార్గుడు అన్నాడు. దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడో తెలుసా? 3 ఏండ్ల నుంచి ఫలించకపోతేనే చెట్టుని నరికేస్తా అన్నాడు. 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను, దీనివల్ల నేల ఏలా అర్థమవ్వాలి. నువ్వు 30-40 ఏళ్ళ నుంచి ఫలించట్లేదంటే నిన్నేం చేయాలి చెప్పు? నరికేస్తా అంటాడు. అక్కడ చెప్తున్న చెట్టు కోసం కాదు, చెప్పండి వ్యక్తి కోసం. చెట్టునే నరికేస్తానంటే వ్యక్తుల్ని లెక్కడగడా చెప్పండి. అంజూరపు చెట్టు ఫలించలేదట, శపించేశాడంతే. అక్కడ అంజూరపు చెట్టు అంటే ఎవరో తెలుసా? అక్కడ అంజూరపు చెట్టుని శపించాడు భౌగోళికంగా. అంజూరపు చెట్టుని సిటీకి ఎదురుగా ఉన్నప్పుడు చెప్పిస్తాడు. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకు అంజూరపు చెట్టుని చెప్పించాడంటే, అంజూరపు చెట్టు ఇశ్రాయేలు గుర్తు. మీ పరిస్థితి కూడా ఎలా ఉండబోతుందని సైన్. వాళ్ళకి ఫలించకపోతే మీరు ఎలా అయిపోతారు? చెట్టు ఫలించకపోతేనే దీన్ని నేను వద్దనుకుంటున్నానంటే, అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశం నువ్వు ఫలించకపోయినా చెప్పు, నిన్ను కూడా నేను రోడ్డుకి ఇచ్చేస్తా అన్నాడు. బైబిల్ ఎంత ఎలిబరేట్గా చెప్తుంది. తిండి పాపం అంటే పాపమే. తిండి ఎప్పుడు పాపం కాదంటే 2 విషయాలు చెప్పింది. నేను ఆహారం తినాలి, శక్తిని పొందుకోవాలి,
దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నేను తినిన తిండి నా పక్కోడికి గుప్పెడి మెతుకులు పెట్టాలి. నా వెనకోడు ఏమైపోయినా పర్లేదు, నేను దాచుకుని తినేసి నా మట్టుకు నేను సుఖంగా బతికేస్తాను. స్వార్థంతో అంటే గుర్తుపెట్టుకో, దేవుడు దాన్ని పాపం అన్నాడు. ఆహారం దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకు ఓపిక అవసరం కనుక ఆహారం మనం తినాలి. మనకి జ్ఞానం అవసరం కనుక ఆహారం మనం తినాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి కనుక ఆహారం మనం తినాలి. ఇదేమి మనం ఆలోచించకుండా ఆహారం తింటే నేను చెబుతున్నానండి, అది పాపమే. కొంతమంది తినడానికే బతుకుతున్నారండి. ఒకప్పుడు ఏదో ఒకటి తిని బతికేద్దాం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు తినడం కోసమే బతికే రోజులు వచ్చేసి ఈరోజు చూడండి, అన్నిటికన్నా ట్రెండ్ బిజినెస్ ఏంటి చెప్పండి? ఫుడ్ బిజినెస్. ఎంత మీరు ఎన్ని బిర్యానీ కొట్లు అని పెట్టండి, లాగేస్తాయండి. ఏంటో మరి 31st ఎన్ని కొట్లు పెడతారు, అన్నీ లాగేస్తే అందరిని వెళ్ళి అడగండి, ఏంటి మిగిలింది అయిపోయిందంటే అయిపోయిందంటారు అందరూ. రోజు ఎన్నిసార్లు ఫంక్షన్ మీద మరి ఆ రోజు కూడా అలా అయిపోయిందంటే హెచ్చుగా తినేదాన్ని. చచ్చిపోయినప్పుడు బిర్యానీ, పెళ్ళికి బిర్యానీ, స్నేహితులు ఫంక్షన్కి బిర్యానీ, అన్నీ బిర్యానీ. తిండి 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 తిండి. అందుకే చూడండి, పెళ్ళికైనా చెప్పండి, పెళ్ళికైనా పప్పు అని వేసినా పర్లేదంట, కానీ చచ్చిపోయారన్న ఫీలింగ్ మనకు రాకూడదంటే ఆ రోజు ఏం వేయాలంట చెప్పండి? ఆ రోజు ఏం వేయాలంట? కక్క ముక్క వేయాలంట. అంటే చచ్చిపోయిన బాధ నుంచి బయటకు వచ్చేయాలంటే ఏం తిని మర్చిపోవాలంట? ఈ సాగు కూడా ఇక అక్కడ కూడా కక్కలు గుర్తుంది. నిన్ను ఏమనాలరా నేను. లాస్ట్ మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచితినని, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని నేను అనుకున్నట్లేదు, కానీ సహోదరులారా, చెబుతూ ఒక మాట మిస్ అయింది ఎక్కడో. ఇదే టెక్స్ట్లో మరో దిక్కును వాడతాడు. అక్కడ కూడా ఏమంటాడంటే వాళ్ళ కడుపే వారికి దేవుడు అంటాడు. ఈ 19వ వచనమే కాకుండా మరో సందర్భంలో అంటాడు, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన కడుపు ఆకలితో మలమలా మాడిపోతే దేవుడు ఏమని చెప్పినా, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి దప్పుల కొరకు నీతులు వేసిన వారు చెప్పండి, ఏమన్నా చెప్పండి? కొరింథీ పత్రిక, దుర్మార్గులు. నీతి ఏంటో తెలుసా? ఇతరులకు పెట్టు. నీతి ఏంటో తెలుసా? ఇతరులని బాగా విను, ఇతరులని మోసగించి బతికేయాలనుకోకు, ఇతరులకు ఉండాలని జాగ్రత్త కలిగి ఉండు. నీతి ఏంటో తెలుసా? నేను ఎంత తింటున్నానో అంత పని చేయాలని నేర్చుకో. నీతి ఏంటో తెలుసా? ఈ ఆహారం తీసుకున్న నేను దేవుని కొరకు పని చేయాలని నేర్చుకో. ఇది నీతి. ప్రభువా, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, పోవాలని నువ్వు కోరుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువా, నాకు ఈ తిండి మీద ఆశ, ఈ మత్తు మీద ఆశ, ఈ యొక్క పానీయాల మీద ఆశ దయచేసి తీసే ప్రభువా అని ఒక్క ప్రార్థన తప్ప ఈ లక్షణాలు ఇంకేవి మార్చలేదు. ప్రార్థిద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ దయ, మీ కృప అనుగ్రహించి ప్రతి వారం తండ్రి మా వ్యక్తిగత వికాసానికి, మా వ్యక్తిగత జీవితానికి అవసరమైన తండ్రి ప్రధానమైన వేడి పాపాల కొరకు మేము చూస్తున్నాం దేవా. ఇవి కనబడడానికి చిన్నగా ఉన్నా ఖచ్చితంగా ఇవి మమ్మల్ని నరకానికి తీసుకెళ్లే పాపాలే తండ్రి. అసూయ ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తుంది తండ్రి. బద్ధకం ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తుంది. తిండిపోతుతనం తండ్రి ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తుంది. బైబిల్ సెలవిచ్చింది, నరకంలో ఎవరు ఉంటారు తండ్రి? నిద్రమత్తు గలవారు, మాంత్రికులు, తిండిపోతులు తండ్రి నరకంలో ఉంటారని సెలవిచ్చారు తండ్రి. ఆ జాబితాలో మేము ఉండకూడదు దేవా. తండ్రి ఎంతవరకు తినాలో మేము అంతవరకు తినాలి, ఎంతవరకు కష్టపడాలో అంతవరకు మేము కష్టపడాలి. కష్టార్జితమైన ఆహారం తినుటయే నరునికి మేలు కలుగు తండ్రి. కష్టపడకుండా ఆహారం తినడం మాకు సిగ్గు కలగజేయండి తండ్రి. సిగ్గుపడే పరిస్థితిని తండ్రి మాకు దయచేయండి. నిద్రమత్తు ఆహారపు అలవాట్లు తండ్రి మీకు వ్యతిరేకంగా కాకుండా మమ్మల్ని కాపాడతారని కోరుతూ ఈ వర్తమానం విన్న తండ్రి, ఓపిక కలిగి విన్న వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.